ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విశాఖ మహానగరంలో సింహసేనాపతి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో ఉన్న 108 మంది గొప్ప వ్యక్తులు వాళ్ళలో ఉన్న చెప్పిన వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నాయో, అలాగే జేడి లక్ష్మణ్ గారు ఈరోజు ప్రభావితం చేస్తూ యువతను కానీ వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగాలు ఇస్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తున్నారు. స్వామి వివేకానందకి మరో రూపం ఈ తరంలో ఈయన అని చెప్పే అంత భావంతో ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఆయన నాయకుడిగా సింహసేనాపతిగా ఎలా ఉన్నారు అని చెప్పి ఈరోజు అందరికీ ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉన్న ఈ సింహాచలం మన ప్రాంతంలో అక్కడ సింహం ఉంది సింహాచలంలో. ఇక్కడ విశాఖ నగరానికి సేనాపతిగా జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు. అలా ఈ సింహసేనాపతి అందరికీ మన్ననలు పొందుతుంది, అందరికీ ఆదర్శంగా నిలిచి మరింత మందికి ఉత్సాహంగా జనాలను యువతరంలో నిలబెట్టి భావి భారత భవిష్యత్తుకి మార్గదర్శనం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకానికి సూత్రధారు 4 ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మాస్టర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ అయ్యి వాళ్ళ 4 కూడా కలిపి రాజు గారుగా నాయుడు గంధం, శ్రీరామారావు గారు అండ్ నంద్యాల మనోహర్ గారు, ఈ 4 కలిపి ఈ పుస్తకాన్ని క్రోడీకరించి తయారు చేసి ఈరోజు ప్రింటింగ్ చేసి అక్కడ అందించడం జరిగింది సార్. వాళ్ళందరికీ కూడా నీతికి నిజాయితీకి మారుపేరైన శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు పేరు మీద ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసినటువంటి పబ్లిషర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత అందరూ ఒక మంచి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అందరూ ముందుకు రావాలని, అలాగే ఒక మంచి పోలీస్ అధికారిగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి కీర్తిని గడించి ఈరోజు రాజకీయ రంగ ప్రక్షాళనకి వచ్చిన శ్రీ లక్ష్మీనారాయణ గారు ఎక్కువ మంది యువతకి మార్గదర్శకంగా వారిని ముందుకు నడిపిస్తూ ఈ రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.